అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అక్కి అండ్ మామ్ ఛానల్. ఈరోజు వినాయక చవితి కదండి. సో మా గల్లీలో వినాయకుడిని పెట్టామన్నమాట. సో ఎలా ఉన్నాడో నేను చూపిస్తాను. అండ్ 5 days కంటిన్యూస్గా వీడియో అయితే సెండ్ చేస్తూనే ఉంటానండి. డోంట్ మిస్ ఇట్. పూజలో మా అమ్మ మా నాన్న కూర్చున్నారండి. మా అమ్మ మా నాన్న వాళ్ళతో పాటు ఇంకా కొందరు కూడా కూర్చున్నారు. అంటే జంట జంటగా కూర్చోవాలి కదా. మేము గల్లీలో పెట్టబట్టి 2 years అయిందండి. ఇది 3rd year అనమాట. సో 3వ సంవత్సరం మట్టి వినాయకుడిని అయితే పెట్టామన్నమాట. ఈసారి చాలా అంటే చాలా బాగుంది. ఆదంలోనే అండి అంటే తయారు చేసిండేది మటుకు ఆదంలోనే మట్టి గణపతి. చాలా వరకు ఈసారి మట్టి గణపతులే అండి పెట్టిండేది ఆదంలో. అన్ని పెద్ద పెద్దవి చాలా అంటే చాలా బాగున్నాయి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎంత పెద్ద వినాయకుల్ని పెట్టారనేది. అండ్ సో ఇక్కడ పూజ అయిపోగానే నేను వెంటనే స్కూల్కి అయితే వెళ్ళాను అనమాట. సో స్కూల్లో కూడా గణపతిని పెట్టారండి. సో అక్కడ కానీ దర్శించుకొని తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చాను. సో ఇక్కడ పూజ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతాను. అంటే చాలా లేటుగా వచ్చానండి స్కూల్కి. తొందరగా వద్దాం అనుకుంటే ఇంటికాడ కానీ పూజ ఉంది కదా. సో అందుకోసమే కుదరలేదు. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి మేడం వాళ్ళు అంతా ప్రిపేర్ చేసి పెట్టారు, అంటే వాళ్ళు పూజలో కూర్చోనికి. సో నేను వెళ్ళంగానే ఒక 5 minutes లోపల పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. సో పూజ తొందరగా అయిపోగొట్టారనమాట. సారు వాళ్ళే మంత్రాలు చదివారు. సో తొందరగా అయిపోయింది. మేబీ పూజారి ఉన్నింటే ఇంకా లేట్ అయ్యేదేమో. సో పూజారి లేదు. సో వాళ్ళే అర్చన అంటే కొన్ని శ్లోకాలు అవి చదివి తర్వాత పూజ తొందరగా అయిపోగొట్టారనమాట. సో అక్కడ అయిపోగానే మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. సో అండ్ డోంట్ మిస్ ఇట్ టు వాచ్ మై వీడియోస్ అండి. అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. ఈసారి మాత్రము వినాయక చవితి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈ స్కూల్లో అండ్ ఇంటికాడ కూడా చాలా బాగుంది. అంటే 5 days వీడియోస్ కంపల్సరీగా సెండ్ చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్ అండి టు వాచ్. బట్ ఈ వీడియో వినాయక చవితి రోజే పోస్ట్ చేయలేకపోయాను. సో కొద్దిగా బిజీ ఉండడం వల్ల. సో నెక్స్ట్ డే అనేది పోస్ట్ చేస్తున్నాను. ఏమనుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ మిస్ ఇట్ టు వాచ్ మై వీడియోస్ అండి. అండ్ థ్యాంక్ యూ. యాక్చువల్లీ స్కూల్లో పిల్లలకి అంటే పేరెంట్స్ని కానీ అలో చేశారు. చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అంటే తెలుసుకోవాలి కదా ఎలాగా అనేది. సో అందుకోసమని మేడంకి నిజంగా అంటే హ్యాండ్స్ ఆఫ్ అండి. ఎందుకంటే పిల్లల్ని కానీ ఇన్వాల్వ్ చేశారు, నీట్గా చెప్తున్నారు. అండ్ చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. అండ్ డ్రమ్స్ కూడా తెప్పించారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోయారండి పిల్లలు. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యారు. అండ్ అంటే మొత్తం డెకరేషన్ మాత్రము చాలా అంటే చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ మాకు చెప్పాలంటే ఇంకొకటి ఎక్కడికే రమ్మని చెప్పారు. పాపం మేమే లేట్కి వెళ్ళిపోయాము అనమాట టీచర్స్. సో ఓకే ఇంకా అక్కడ చూసుకొని ఇంటికి వచ్చేసామండి. అండ్ ఎంట్రన్స్లో అంటే లైటింగ్ ఉన్నప్పుడు చూపించాలనేసి సో చాలా అంటే చాలా వాన అండి, చూపించలేకపోయాను మొత్తం కూడా. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇలా ఎంట్రన్స్లో అయితే కనుక మా ఇంటికాడ ఇలా కట్టామన్నమాట లైట్స్ అండ్ అవి ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్ కూడా. చాలా అంటే చాలా బాగుంది, కలర్ఫుల్గా కనిపించింది నాకైతే గాన. చాలా బాగుందండి. ఈసారి ఫుల్ ఎంజాయ్మెంట్ అనుకున్నాను. బట్ రెయిన్ మాత్రము పడుతూనే ఉంది. అసలు నిజంగా అంటే ఎప్పుడు అనిపించలేదు ఎందుకన్నా వానాకాలం వచ్చిందిరా అని. బట్ ఈసారి అనిపిస్తుంది ఎందుకంటే పడుతూనే ఉంది వాన అస్సలు నాన్ స్టాప్. సో చూద్దాము, నిమజ్జనానికన్నా బాగుంటే బాగుండు, అంటే పడకుండా ఉండింటే బాగుండు. సో దగ్గరికి అయితే వచ్చేసాము. పాపం పరదా కట్టుకున్నారు మా వాళ్ళు. అంటే మట్టి గణపతి కదా, మళ్ళీ నీళ్ళు పడితే మొత్తం పోతుంది అని సో పరదా కట్టేశారనమాట.
సో ఇక్కడంతా మా గ్యాంగ్ అండి, అంటే మా తమ్ముళ్ళ గ్యాంగ్ అనమాట అది. సో ఇక్కడంతా మా తమ్ముళ్ళు వాళ్ళు పడుకుంటారు, ఒక 4-5 మెంబర్స్ ఉన్నారండి. సో వాళ్ళు అక్కడ పడుకుంటారు గణపతి దగ్గర. సో మా గల్లీక గణేష్ అండి, చాలా అంటే చాలా బాగున్నాడు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి.